ప్రైజ్ ద లార్డ్ ఆల్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము, బండ సందులలో జీవజనములు. నేటి దిన వాగ్దానము రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. నేర్చుకో. దేవుని అదృశ్య లక్షణాలు, దేవుని నిత్యశక్తి, దైవత్వం వంటివి మానవునికి కంటికి కనిపించవు, కానీ ఆయన సృష్టించిన వాటి ద్వారా అవి స్పష్టంగా తెలుస్తాయండి. ఈ జగదుత్పత్తి మొదలుకొని మీరు చూడండి, సృష్టింపబడిన వస్తువులు, ఆకాశ నక్షత్రములు, వీటన్నిటిని చూచుట ద్వారా ప్రతిదీ కూడా దేవుని ఉనికిని మనకు తెలియచేస్తుంది. ఈ సృష్టి ద్వారా వెల్లడి దేవుడు సృష్టించిన ఈ లోకము, విశ్వము, ఆకాశం మొదలైనవి ఆయన శక్తి, ఆయన దైవత్వము గురించి తెలియచేస్తాయి. ప్రజల బాధ్యత మనం చూస్తే ఈ సృష్టిని మనం గమనించి ఆలోచించినప్పుడు దేవుని ఉనికిని తెలుసుకోవడం మనకు సాధ్యమవుతుంది. అలా తెలుసుకున్నప్పటికీ దానిని అంగీకరించకపోవడం వల్ల మనము దానికి రేపు జవాబుదారిగా ఉండాలి. రేపు ప్రభు యొక్క న్యాయపు తీర్పులో మనం నిలబడవలసి వస్తుంది. కాబట్టి వాక్యం చెప్తా ఉంది, ఈ సృష్టిని గమనించి ఆలోచించినప్పుడు, పరిశీలించినప్పుడు ఈ సృష్టి దేవుని ఉనికిని మనకు తెలియచేస్తూ ఉంది. దైవత్వాన్ని, ఆయన శక్తిని మనకు పరిచయం చేస్తూ ఉంది. స్పిరిచువల్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆత్మీయమైన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు మనము ప్రాధాన్యత ఇవ్వవలసిన వాటికి మనం ఇవ్వమండి. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాము. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువుని యేసును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆమేన్. ఖచ్చితంగా నీవు నేర్చుకోవలసినది ఉంది. నేర్చుకో. ఈ దిన అంశము నేర్చుకో. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఏమి నేర్చుకున్నాము? యేసును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉంటున్నామా? అనేక సంవత్సరాలుగా దేవుని ఆరాధిస్తూ ఉంటావు కదా. అయితే ఎంతగా నీవు నీ దేవుని గూర్చి నేర్చుకుంటున్నావు? నీ ఉన్న చోట ఉన్న దేవుని సన్నిధి నీవు అనుభవించాలి అంటే యథార్థమైన హృదయము నీవు కలిగి ఉండాలి. నీవు ఏ చోట్ల ఉన్నావు, ఏ ప్రదేశంలో ఉన్నావో అక్కడ దేవుని సన్నిధి నీవు అనుభవించాలంటే యథార్థమైన హృదయముతో నీవు దేవుణ్ణి కలిగి ఉండాలి. యథార్థమైన హృదయమును కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. దేవుడు కంటికి కనబడకపోకపోయినా ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తిని అనుభవించగలుగుతామని వాక్యం మనకు సెలవిస్తూ ఉందండి. దేవుడు మన కంటికి కనపడకపోవచ్చు, కానీ ఆయన శక్తిని మనం అనుభవించగలుగుతామంట. ఆయన సన్నిధిని అనుభవించాలి అనే ఆసక్తి మనము కలిగి ఉంటే ఖచ్చితంగా మనము ఆ ప్రభావమును అనుభవిస్తాము. అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి మన భౌతిక జీవితంలోనూ ఆత్మీయ జీవితంలోనూ కావలసిన ప్రతిదీ మనకు దయచేసేదిగా ఉంది. అందుకే దేవునికి సంబంధించిన ప్రతి దానిలో మనము శ్రద్ధ కలిగి నేర్చుకోవాలి. అంతేకాక దేవుడు మరియు యేసును గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా మనకు కృపా సమాధానము విస్తరించబడతాయి. అంటే నీకు అనుభవ జ్ఞానము లేకపోతే నీవు ఆయన అనుగ్రహించు కృప సమాధానము పొందలేని వాడుగా అయిపోతావు. కాబట్టి అనుభవ జ్ఞానము నీకు అవసరము. అప్పుడు దేవుడు అనుగ్రహించే ఆ కృపా సమాధానాన్ని నేను పొందుకోగలుగుతాము. ఎంత లోతుగా దేవుని గూర్చి నేర్చుకుంటావో అంత లోతైన అనుభవము పొందుకోగలుగుతావు. మనము పౌలు జీవితంలో మనం చూసినప్పుడు ఆయన జీవితంలో ఉన్న ఒక విషయమును గూర్చి ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన సమాధానాన్ని మనం చూద్దాము.
2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం దాకా చూద్దామండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఇక్కడ ఈ మాటలు మనం పౌలు జీవితంలో చూస్తూ ఉన్నామండి. పౌలు దేవుని గూర్చి అనుభవ జ్ఞానముతో నేర్చుకున్నది ఏమిటంటే తన ప్రతి బలహీనతలో ఆయన కృప విడుదలవుతుంది అని తెలుసుకున్నాడండి. కనుక నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నానని చెప్పగలుగుతున్నాడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడండి. అపోస్తలుడైన పౌలు క్రీస్తు యొక్క శ్రమలు మా జీవితంలో ఎలాగూ వెన్నంటే ఉన్నాయో అదే విధముగా ఆయన యొక్క ఆదరణ మాకు ఆ విధంగా విస్తరించున్నది. మే స్థలంలోకి వెళ్ళినా ఆదరించబడుతూ ఉన్నామని చెప్తా ఉన్నాడండి. ఎప్పుడు బలహీనడో అప్పుడే బలవంతుడు అన్నాడు. క్రీస్తు నిమిత్తము కలిగిన వీటన్నిటిలో ఇబ్బందులు, నిందలలో, హింసలలో, ఉపద్రవములలో పౌలు గారు సంతోషించేవాడుగా ఉన్నాడండి. మనము కూడా సంతోషించేవారుగా ఉండాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆ యొక్క 4వ అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని కనుక మనం చూస్తే సమరయ స్త్రీ మనకు కనిపిస్తుందండి. సమరయ మార్గములో యేసు వెళ్తున్నప్పుడు ఒక స్త్రీని దాహమునకు నీళ్లు అడిగాడు. ఆ యొక్క ప్రదేశంలో మనం చూస్తే అక్కడ ఒక బావి దగ్గర, యాకోబు బావి దగ్గర ప్రభువారు కూర్చొని అక్కడికి నీళ్లు చేదుకోవడానికి వచ్చిన యొక్క సమరయ స్త్రీని ప్రభువారు దాహమునకు నీళ్ళిమ్మని అడిగినప్పుడు మనం ఈ యొక్క సందర్భాన్ని మనం అక్కడ చూస్తామండి. అక్కడ ఆ సందర్భంలో ఒక కండిషన్ జరిగిందండి. ఆ కండిషన్ ఏంటో తెలుసా? అక్కడ మనము లోతుగా గమనిస్తే అక్కడ సావాసము కలిగి ఉన్నారండి. ఇక్కడ చూస్తే మనం చూడండి, వర్డ్, ఫెలోషిప్, దేవుని యొక్క వాక్యము, సావాసం అక్కడ మనకు కనిపిస్తూ ఉందండి. ఫెలోషిప్, వర్డ్ చూడండి, సావాసం కలిగి ఉన్నారు. అప్పుడు యేసు తాను ఏమై ఉన్నాడో ఆ విషయం గురించి వెల్లడిపరిచాడండి. ఇక్కడ ఆ స్త్రీ దేవుని గురించిన అనుభవ జ్ఞానం తెలిసిన స్త్రీగా మనకు కనిపిస్తూ ఉందండి. కొద్దో గొప్ప దేవుని గురించి గ్రహించిన స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క సమరయ స్త్రీ చివరికి ఆమె యేసు ప్రవక్త అని గ్రహించిందండి. యేసుతో అక్కడ ఆమె సావాసం చేసింది, యేసు మాటలను ఆలకించింది శ్రద్ధగా, ఆయన మాటలు నమ్మింది, ఆయన ఒక ప్రవక్త అని గ్రహించగలిగింది. చూడండి, ఆమె దేవునితో సావాసం కలిగి ఉన్నందున గ్రహించగలిగింది. ఆ సావాసము ద్వారా యేసును గూర్చి గ్రహించిందండి ఈ యొక్క స్త్రీ. వ్యభిచారం చేసిన పరిస్థితిలో ఉన్న ఆ స్త్రీ తాను సంపాదించిన అనుభవ జ్ఞానమును బట్టి ఒకప్పుడు ఊరి బయట నివసించే పరిస్థితి నుంచి ఊరిలోకి మార్చబడిందండి. ఈ స్త్రీ వ్యభిచారము చేస్తూ ఉందండి. ఒకరు కాదు, 5 మంది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ యొక్క వాక్య భాగంలో యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే ఇలాంటి పాపపు స్త్రీని, ఇలాంటి వ్యభిచారపు పరిస్థితిలో ఉన్న ఈ స్త్రీని దేవుడు తన వాక్యము చేత, తన వాక్కు చేత రక్షించి ఇప్పుడు అప్పుడేమో ఊరి బయట నివసించే ఈ స్త్రీ, ఎవరు లేని సమయంలో బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకుని ఈ స్త్రీ ఇప్పుడు ఆమె యొక్క పరిస్థితిని, ఆమె యొక్క స్థితిగతిని దేవుడు మార్చేశాడండి. ఇప్పుడు ఆమె ఊరిలోకే డైరెక్ట్గా వెళ్ళిపోయింది. రండి, నేను చూసిన వాడిని మీరు చూడండి, నాతో మాట్లాడిన వాడు ఈ సంగతులన్నీ మీకు తెలియజేస్తాడు. ఆయన మెస్సయ్య కాదా? ఆయన మెస్సయ్య, ఆయన ప్రవక్త అని రుడిగా చెప్పింది ఆ ఊరి వారికి. అప్పుడు ఆ ఊరి వాళ్ళు అందరూ కూడా వచ్చేట్లుగా మనం చూస్తామండి. ఊరు బయట నివసించే పరిస్థితి నుంచి ఊరిలోకి మార్చబడిందండి ఈ యొక్క స్త్రీ యొక్క జీవితం. అనగా అవమానము నుండి బయటపడి సంతోషమైన జీవితం పొందిందండి ఈ యొక్క సమరయ స్త్రీ. ప్రభువారి మాటలు ఆలకించింది, శ్రద్ధగా అంగీకరించింది, ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక మెస్సయ్య అని గ్రహించిందండి. తన జీవితం మారిపోయింది. కాబట్టి నీవు నేను కూడా, నీ నా ప్రభువును, ఆయన నా రక్షకుడు, ఆయన నా దేవుడు,
ఆయన నా కోసం సిలువలో రక్తం కార్చాడని నీవు అంగీకరించి, నేను ఆ పాపల నిమిత్తమే ఆయన సిలువ మరణం పొందాడని చెప్పేసి నీవు కూడా అంగీకరించాలి. దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం సంపాదించాలంటే నీకు నాకు కావలసినటివి రెండే అండి. మొదటిగా దేవుని మాట, రెండవది దేవుని సావాసము, వర్డ్ అండ్ ఫెలోషిప్ అండి. ఈ రెండు నా జీవితంలో మనం కలిగి ఉండాలి. ఈ రెండు సమరయ స్త్రీ తన జీవితంలో కలిగి ఉన్నందున తను దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం సంపాదించిందండి. ఆయన మెస్సయ్యాన్ని గ్రహించింది. నీవు నేను కూడా దేవుని గురించి మరింతగా తెలుసుకోవాలి, అనుభవ జ్ఞానం సంపాదించాలంటే వర్డ్ అండి, దేవుని యొక్క వాక్యమును మనము దేవుని మాటను వినాలి, దేవునితో సావాసం చేయాలి, ఫెలోషిప్ చేయాలి జీసస్తో. కాబట్టి అప్పుడు మనం తెలుసుకుంటామండి. కాబట్టి మనం నేర్చుకునేవారుగా ఉండాలి, మనము నేర్చుకునేవారుగా ఉండాలి. ఈ యొక్క సృష్టి యావత్తును మనం చూసినప్పుడు మనకు దేవుని గురించిన ఉనికి, దేవుని ఉనికి, ఆయన యొక్క దైవత్వము, ఆయన శక్తి, నిత్య శక్తి, ఇవన్నీ కూడా మనకు తేటగా బయలుపడతా ఉన్నాయండి. ఆత్మీయమైన జీవితము చాలా ప్రాముఖ్యమైనదండి. స్పిరిచువల్ లైఫ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఆధ్యాత్మికంగా మనము ఉన్నతంగా ఉండాలండి. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. దేవా, నీవు మా కంటికి కనిపించకపోయినా నీ అదృశ్య లక్షణములు మా భౌతిక ఆత్మీయ జీవితములో అనుభవించే కృపనిచ్చారు. స్తోత్రం తండ్రి. దేవా, నిన్ను తెలుసుకొని నీవిచ్చు కృపా సమాధానము కలిగి జీవించే ధన్యత నిమ్ము తండ్రి. స్తోత్రము. పౌలు నీ కృపను పొందుకొని తన బలహీనతలలో బలము కలిగి ప్రత్యక్షతలు పొందుకున్నాడో అలా మేము కూడా పొందు కృప నిమ్ము తండ్రి. స్తోత్రము. సమరయ స్త్రీ నీ మాటలు విని సావాసము కలిగి తన పాపపు జీవితము నుండి బయటపడినట్లు మేము నీతో సావాసము చేసి నీ మాట విని మా బ్రతుకులు మార్చుకొని నీకు ఇష్టలుగా అనేకులకు మాదిరిగా జీవించే కృపనిమ్ము తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.